నటుడు పోసాని కృష్ణమురళి సంఘ అరాచక శక్తిగా మారి మహిళలపై అక్రమ సంబంధాలు అంటగట్టడం, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా నీ కూతురు పెద్ద మనిషి అయ్యాక ఏం జరుగుతుందో చూడు అంటూ ఏకంగా నేటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని బెదిరించడం, ఆయనపై పచ్చి బూతులు తిట్టడం, ఇంకా కులమత వైషమ్యాలు రేపే రీతిలో పోసాని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం వంటి పలు నేరాలపై తాజాగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా పోసాని అరెస్టుతో ఇద్దరు వ్యక్తులు ఉన్న ఫలంగా కుప్పకూలారు. వారు మరెవరో కాదు, ఒకరు శ్రీరెడ్డి, మరొకరు రోజా. వీరిద్దరూ కూడా పోసాని అరెస్టుతో ఫిట్స్ వచ్చినట్లు గిలగిలా కొట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా రోజా విషయానికి వస్తే ఈవిడికి నోటి దూల జాస్తి. అది నోరా మున్సిపాలిటీ డ్రైనేజా అర్థం కాదు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టింది రోజా. మరో ప్రక్క మంత్రిగా ఉంటూనే ఈవిడ దారుణమైన అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఆడుదాం ఆంధ్రాలోనే ఈవిడ 100 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు. అందుకే రోజా అరెస్టు కూడా త్వరలోనే ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటువంటి ఒక వ్యక్తి భూమి మీద తిరుగుతూ ఉండడం భూదేవి చేసుకున్న దురదృష్టం అంటూ మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. అందుకే తన అరెస్టు కూడా ఖాయం అంటూ రోజా ఆల్రెడీ వలవలా ఏడుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ భూమి మీద తిరిగే అర్హత లేని మరో వ్యక్తి శ్రీరెడ్డి. ఈవిడ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా దాదాపు ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని దారుణమైన వినకూడని ఎన్నో బూతులు మాట్లాడేది. ఆ బూతులు చిన్నపిల్లలు కూడా వినడం వల్ల వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. వారు కూడా బూతులు మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ విధంగా శ్రీరెడ్డి కూడా సంఘ విద్రోహ శక్తిగా మారింది. అందుకే శ్రీరెడ్డిని కూడా త్వరలో అరెస్టు చేయడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రోజా, శ్రీరెడ్డి మాత్రమే కాకుండా అరెస్ట్ కాబోయే ప్రముఖుల్లో రామ్ గోపాల్ వర్మ, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి వంటి వారు ముందు వరుసలో ఉన్నారు అనేది ఇన్సైడ్ వర్గాల సమాచారం.